2009 నుంచి 3 సార్లు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయటం. 2009లో కేవలం ఆ రోజు నేను చాలా తక్కువ ఓట్లతో, అంటే 90 ఓట్లతో ఓడిపోయిన దగ్గర నుంచి 2014లో గెలిచినప్పుడు 2019 దాదాపు నా మీద అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, అధికారంలో బలవంతుడున్న వ్యక్తి నా మీద పోటీ చేసినప్పటికీ అప్పుడు గెలిపించి నేను మంత్రి అన్నీ కూడా నాకు ఈ నెల్లూరు నగర ప్రజలు ఇవ్వటం జరిగింది. నా రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఇప్పటిదాకా నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు నాతో పాటు తొలి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నేను ఎదుగుతానన్న ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక భరోసాతో ఆ రోజు జగనన్న పార్టీలో దగ్గర నుంచి ముందు రాజన్న భవన్ దగ్గర నుంచి నాతో ప్రయాణం చేసి దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మధ్యలో జాయిన్ అయ్యారు, తర్వాత కలిసి ప్రయాణం చేశారు. నేను ఒక నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంతటి వాడిని చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు. అది ఎప్పటికీ మర్చిపోలేని, నా శ్వాస ఉన్నంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేంది. అట్లాంటిది ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు నువ్వు నర్సరావుపేట పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తాను, అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతాను. జగన్మోహన్ రెడ్డి గారికి మేము వీర విధేయులుగా పనిచేస్తాం, మా సైనికులుగా పనిచేస్తాం. ఆ అన్న ఎక్కడికి చెప్తే నువ్వు ఆడికి వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు, మా ముఖ్యమంత్రి, నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నర్సరావుపేట పోతానని చెప్పాను. ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి మొదటిసారి అడుగుపెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి రేపు పోవటం జరుగుతుంది. దాదాపు అక్కడున్న శాసనసభ్యులందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే. పిన్నెల రామకృష్ణారెడ్డి అని కానీ, అంబటి రాంబాబు అని గారు కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ, బొల్లేని బ్రహ్మనాయుడు అని కానీ, కాసు మహేష్ రెడ్డి అని కానీ, శంకర్రావు అని కానీ, అలాగే చిలుకలూరుపేట అయిన కోఆర్డినేటర్ కానీ, రాజేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వీళ్ళందరూ కూడా 8-9 సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. సో ఆ ప్రాంతానికి రేపు పోతా ఉన్నాను. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాను, నెల్లూరు నగరం నియోజకవర్గాన్ని నుంచి తప్పకుండా ఖచ్చితంగా 15 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు. నేను ఈరోజు నర్సరావుపేటకి నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను, ఆడికి పోటీ చేసే అనిల్ అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆశీస్సులు, దీవెనల వల్లే. వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే ఈరోజు నేను నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్ళి అక్కడ 10 మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు, మా కార్యకర్తలు, నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశీస్సులే. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది. తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనార్టీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా, తర్వాత డిప్యూటీ ఖలీల్ బాయ్కి ఇచ్చుకున్న తప్పకుండా గెలిపించుకుంటాం.